నానా వాళ్ళందరూ ఉండడానికి బయట ఇల్లు వెతుక్కుంటున్నారు. మేడ మీద ఖాళీగానే కదా ఉంది. మనకి హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళు బయట ఉంటే బాగుంటుందా చెప్పండి. 24 గంటలు ఇంట్లో 2 మనుషులు వెపన్స్ తో ఆ ఇద్దరులో ఒకరిని నేను. నువ్వు నాతోనే ఉండు, లేకపోతే నా పేరు పాటు చేస్తాను. అంత తేలిగ్గా మూర్తన్నా. ఉండవుగా. నాతో మేడ మీదకి వస్తారా? ఏమ్మా చీపురు గడి చేత పట్టుకుని నన్ను మాత్రమే పిలుస్తున్నావు? మీరు బయట ఎక్కడ ఉండక్కర్లేదు, మరే? మేడ మీదే ఉండొచ్చు. రూమ్ శుభ్రం చేయాలి, వచ్చి హెల్ప్ చేస్తారా? ఏయ్ జాలి, మీ తాత ఎవరికి తెలియకుండా ఎక్కడే దమ్ కొడతారా? ఇది ఓకే కదన్నా? బాగానే ఉందనుకో, కానీ మాకు ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వు. ఏ దెయ్యాన్ని తీసుకొచ్చి ఎంత మంచి బెడ్రూమ్ ఇచ్చి పడుకోమన్నా అది తలుపులు తెరుచుకొని తిన్నగా వెళ్ళి శ్మశానంలోనే పడుకుంటుందట. అంతలా ఏం చేస్తారు? 8ంటికి క్వార్టర్ ఓపెన్ చేస్తాం, 9ంటికి హాఫ్ ఓపెన్ చేస్తాం, 10 దాటాక ఫుల్ గా తాగి వాంతులు చేసుకుంటాం. అడగడానికి వస్తే మీ బాబుతాల మీద కూడా కక్కుతాం. ఏం బ్రాండ్ తాగుతారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయనుకో ఎంచక్క ఫారెన్ సరుకు తెచ్చుకొని పొలైట్ గా తాగుతాం. డబ్బులు తక్కువ ఉంటే టాయిలెట్టే లేని లోకల్ బార్ లో ఒకే ఒక ఆమ్లెట్ కొనుక్కొని కంపు కొట్టే సరుకు తాగి 3 రోజులు తలనొప్పితో పడుకుంటాం అంతే. సరే, రోజు 2 బాటిల్ నేనే కొని ఉంచుతాను. ఏంటి? ఎంజాయ్. అమ్మా ఇదిగో, నాతో చెప్పినట్టు ఇంకెవరితోనూ చెప్పకే. కిందనున్నాడే గడ్డపార రత్నం, వాడికి నువ్వు చెప్పింది తెలిస్తే గొంతులోకి దించి వెనక నుంచి తీసేస్తాడు. వద్దే. రేయ్, మర్యాద గల ఊరు, గౌరవం గల ఫ్యామిలీ. వాళ్ళ ఇంట్లోకి రమ్మన్నారని మందేసి లోపలికి వెళ్ళారు. లేదన్నా, పుచ్చ లేచిపోతే వెళ్ళవన్నా. అర్థమైందా? ఏంటమ్మా? అది మీరు బయట ఎక్కడికి వెళ్లి భోంచేయక్కర్లేదు, అమ్మ మీకు కలిపే వండుతుంది. అయ్యే అదేమొద్దు, అయినా మీరు ఎక్కడుంటే ఈ సమస్యలన్నీ తీరని. ఒక రోజు ఇంటికి వచ్చి భోజనం చేస్తాను, ఆ రోజు కోడి కూర పెట్టు, హ్యాపీగా తింటాను. పోలీసుడు చొక్కా తీయించి తరిమి కొట్టాడు. మీ తుపాకులను మీరు ముక్కలు దోపుకున్నారా? మేము వాడిని మార్క్ చేసి ఉంచాం. తమిళనాడు బార్డర్ లోకి రాగానే ఎప్పటికొస్తాడు వాడు? వెంటనే వాడి మీద 4 కంప్లైంట్ ఇచ్చేలా చేసి ప్రాపర్ గా వాడిని అరెస్ట్ చేయండి. వెళ్ళండి. ఒకవేళ అరెస్ట్ వారెంట్ తీసుకున్నా 4 రోజుల్లో బెయిల్లో తీసుకొచ్చేస్తారన్నా. వెళ్ళండి. ఓకే సార్. అరెస్ట్ వారెంట్ తీసుకోమన్నది అరెస్ట్ చేయడానికి కాదు, వాడిని తరిమేయడానికి. వాడిని తరిమేస్తేనే దాన్ని చేరుకోగలం. ఒకే ఒక్కసారి వాడిని పిలిచి పంచాయతీ పెట్టి చూద్దామన్నా. అర్థం కాలేదు. వాడు చిత్తూరు ఎమ్మెల్యే పన్నీరు తాలూకా ఇప్పుడేగా తెలిసింది. పన్నీరు పంచాయతీలకి పెట్టింది పేరు. అర్థం కాలేదు. మన పరిస్థితి తెలుసుకొని పెద్ద అమౌంట్ గుంజడానికి ప్లాన్ చేస్తున్నారన్నా. అర్థం కాలేదు. పన్నీరుని పిలిచి డీల్ మాట్లాడితే ఈజీగా పని అయిపోద్దన్నా. ఏయ్, వాడు మామూలుడు కాదు. వాడి దగ్గరికి వెళ్తే కాలేజీకి ఓ అమౌంట్ ఇమ్మంటాడు, లాభాలను షేర్ అడుగుతాడు. అయితే పోయి రత్నాన్ని పిలిచి మాట్లాడదాం, చిన్న అమౌంట్తో పని అయిపోద్ది. ఇప్పుడు అర్థమైంది. మేము లింగం మనుషులం. అర్థమైంది. పరోటా తినడానికి వచ్చారా? తిన్నగా మ్యాటర్కి వస్తా. ఆ సమస్య నుంచి తప్పుకో, దానికో అమౌంట్. లేదా సైట్ ని నువ్వే రిజిస్టర్ చేసిచ్చాయి, దానికో అమౌంట్. అப்புறம் చెప్పు. ఆ పిల్లని కూడా ఖతం చేసేయి, దానికో పెరిగి అమౌంట్. డీల్ చాలా పెద్దది కదా, లింగంతోనే మాట్లాడేద్దామా? అయితే పద. వీడియో కాల్లో మాట్లాడదామన్నా లోఫర్. ఫోన్ చేసి ఇవ్వరా నా కొడక్క. రే, ఫోన్ ని నేరుగా పట్టుకో. నేరదా ఇరుకునే, తల కిందులుగా ఉంది, నేరుగా పట్టుకో. నేరదానే ఇరుకే. వాడి వల్ల కాదు లింగం, ఎందుకంటే వాడిని తలకిందులుగా కట్టి వేలాడి తీశాను. ఏంటి? నీకు ఆ స్థలమే కదా కావాలి, మరెందుకురా అమ్మాయిని చంపాలని తరుముతున్నావు? చెప్పరా, చెప్పమంటుంటే చెప్పు. చెప్పమంటు చెప్పరా. ఏ లింగం, నేను అనుకున్నది కరెక్ట్ అని నిరూపించేవరా. మనసులో ఏదో పెట్టుకుని ఇదంతా చేస్తున్నావని కన్ఫర్మ్ అయిపోయింది. ఎర్రరే, డబ్బు కోసం పీ తింటాను అనుకున్నావరా? లక్ష్యం కోసం హత్య చేసేవారు. చూస్తావా చూస్తావా? రే, ఆ అమ్మాయి నా ప్రాణం, నా ఊపిరి, నా రక్తం, నా శ్వాస. తన వేలి గోటి మీద కాని, వేళ్ల మీద కాని, ఒంటి మీద కాని ఒక్క గీత పడినా తిరుతని కాదు, బేలూరు కాదు, తమిళనాడు కాదు, కేరళ కాదు, నువ్వు ఎక్కడికి వెళ్ళి దాక్కున్నా ఎన్ని రోజులైనా నిన్ను వెతుకుంటూ వచ్చి నరికేస్తాను రా. యార్రా, యార్డా తెలియలేదు. వీడికెందుకు ఇంత కోపం వస్తుంది?
అక్క ఈ ఊరగాయని కనిపెట్టింది ఎవరక్క? రేయ్, అది నేను చెప్తానురా. ఆ కాలంలో ఒకడికి కల్తీ సారా నాకి తాగడానికి మంచింగ్ లేదట. వాడు కోపంతో కనిపెట్టిందే ఈ పుల్ల పంచామృతం ఊరగాయ. ఆ ఒకడు దీని మొగుడే. ఏయ్! అవును, ఎవరో తెలియని నాకు రత్నం ఎందుకు ఇంత హెల్ప్ చేస్తున్నారు? నిన్నైనా ఓ 2 సార్లు చూశాడు. నీకు సమస్య అనగానే దిగిపోయాడు. సంబంధం లేని వాళ్ళ కోసం కూడా కత్తులు కటార్లు పట్టుకుని వెళ్ళిపోతాడు. అమ్మా, పన్నీర్ అన్న భార్య ఒక గుడికి వెళ్తారు. ఆ గుడి పూజారి కూతుర్ని ఎన్నూరు కుర్రాళ్ళు ఎత్తుకెళ్లిపోయారు. అప్పుడు అన్న రత్నంతో వస్తే ఆ అమ్మాయితో రా, లేదంటే రావద్దు అనేశారు. మేమందరం ఎన్నూరు హార్బర్ లో ఓ వారం రోజులు దాక్కున్నాం. ఒక రోజు అమ్మాయిని బోట్లో ఎక్కిస్తున్నారు. అది చూసి రత్నం బోట్లోకి దూకి ఇద్దరిని నరికి పారేశాడు. నన్ను వీపు మీద 2 సార్లు పొడిచారు. రత్నాన్ని 4 చోట్ల నరికారు. ఆ నొప్పిని భరిస్తూ ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని ఊపిరి బిగబెట్టుకుని ఆంధ్ర బోర్డర్ లోకి వచ్చేశాడు. తర్వాతే మాకు ప్రాణం లేచొచ్చింది. అందరం సిఎంసి హాస్పిటల్లో 12 రోజులు రక్తం ఎక్కించుకుంటూ పడున్నాం. అలాంటి మమ్మల్ని పోలీస్ ఎన్కౌంటర్ లో చంపేయాలంటున్నారు. నువ్వెందుకమ్మా ఫీల్ అవుతున్నావు? మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వాళ్ళు చేసే చేతల్లో లేదు, మనం చూసే చూపుల్లోనే ఉంది. బాబు, మేము వండుకునే దాంట్లో ఒక పిడికిడి బియ్యం ఎక్కువ వేస్తే మీకు కూడా సరిపోతుంది. ఆయన వద్దని ఖరాఖండిగా చెప్పేశారు. పర్వాలేదమ్మా, మేము బయట చూసుకుంటామమ్మా. మాకు సాయం చేయడానికని ఈ ఇంటికి వచ్చి మీరు బయటికెళ్లి భోంచేస్తానంటే నా మనసుకి బాధగా ఉంది. కాదమ్మా, దసరా కదా, పూజ చేశారు, వచ్చి భోంచేసి వెళ్ళు. రా బాబు, ఇది నీళ్ళు అనుకోరా. ఒకే ఒక ముద్ద తినేసి వెళ్ళు. రా, కూర్చో. పర్వాలేదు. కూర్చో. ఒక నిమిషం. వచ్చేసావా? రేయ్, ఎక్కడున్నావు? మళ్ళీ కావాలి ఇంట్లో. నీకు ప్రాపర్ గా అరెస్ట్ వారెంట్ తీసుకున్నారు. ఇంకాసేపట్లో అక్కడికి వచ్చేస్తారు. ఆగు బాబు, భోంచేసి వెళ్ళు. బార్డర్ దాటి తీసుకెళ్లిపోయారు. లోపల పెట్టి ఒలిచేస్తారు. నేను జామీన్ ఆర్డర్ తీసుకునే వరకు ఎవ్వడు కాకికి దొరికిపోకండి. మల్లిక, ఎట్టి పరిస్థితుల్లోనే గడప దాటి బయటకు వెళ్ళకు. ఏం జరిగినా రేయ్ ఏంటన్నా పదండ్రా. ఏంటి రత్నం, ఏమైంది? తమిళనాడు పోలీస్ మనల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. రే మూర్తి, నువ్వు మణి మాతో రావద్దు. ఈ చుట్టుపక్కలే ఉండండి. ఏదైనా ప్రాబ్లం అయితే నాకు ఫోన్ చేయండి, వెంటనే వస్తాను. రేయ్, ఎక్కడ్రా? సార్, తిరుత్తని పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాం. అరెస్ట్ ఆర్డర్. ప్రాపర్ గా అరెస్ట్ ఆర్డర్ కొண்டு వందిరుకోం. మాతో ఆంధ్ర పోలీస్ కూడా వచ్చారు. ఎక్కడున్నాడు పోరంబోక్? ఇప్పుడు వాడు ఇక్కడ లేడు. సర్చ్ పనుగా. ఎవరమ్మా? పోలీసులు లోపలికి వచ్చారేంటి? ఇంక పోయి పారే. ఎక్కడికి వెళ్తున్నారు? ఎవరిని వెతుకుతున్నారు? ఉள்ள యారమీ వెళ్ళ సార్. నీవా ఎంక్వైరీ చేయాలి. నేనెందుకు సార్ రావాలి? సార్, నగరి స్టేషన్ కి వెళ్ళబోతున్నాం. ధైర్యంగా రండి సార్. ఏమిటమ్మా ఇదంతా? మనకి సమస్యలు ఎప్పటికీ తీరుతాయి. మల్లిక, ఆ దేవుడు వేషం వేసిన ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏమైందో వచ్చి చూడమ్మా. రత్నం బాబు, ఏం జరిగినా సరే మల్లిక బయటికి రావద్దని చెప్పాడు కదా. లేనిపోని పాపం చెప్పుకుంటుంది. నువ్వు వెళ్ళమ్మా. చెప్పేది వినమ్మా. మల్లిక,
పట్టుకో నీకేం కాలేదుగా నీకేం కాలేదుగా నువ్వు బండిలోనే ఉన్నావు. హాస్పిటల్ తీసుకెళ్ళాలి సార్. సార్ వదలండి సార్. సార్ సార్ చెప్తే వినండి సార్. నన్ను వదలండి సార్. త్వరగా రావాలండి సార్. నా చేతి దిగులు పెడకండి. తనని హాస్పిటల్ తీసుకెళ్ళండి.